హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం తిరుమలకి వెళ్ళడానికి ఫ్రీ దర్శనం టోకెన్స్ ఇస్తారు కదా తిరుపతిలో, అది ఎక్కడ తీసుకోవాలో చూద్దామండి. ఇది వచ్చి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్నటువంటి విష్ణు నివాస్లో ఫ్రీ దర్శనం టోకెన్స్ నైట్ 8 నుంచి ఇస్తారండి. ఇంతకుముందు మిడ్ నైట్ ఇచ్చేవాళ్ళంట. మేము వచ్చి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇలా తీసుకున్నాము. విష్ణు నివాస్ చూస్తున్నారు కదా బిల్డింగ్, ఇదే అండి. రైల్వే స్టేషన్ నుంచి విష్ణు నివాస్లోకి వెళ్ళడానికి డైరెక్ట్గా ఇలా ఫ్లైఓవర్ పైన వెళ్ళిపోవచ్చు, మళ్ళీ కింద దిగి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది వచ్చి దారి అండి మనం విష్ణు నివాస్లోకి వెళ్ళడానికి. చూడండి, మా వాళ్ళు రెడీగా ఉన్నారు వెళ్ళడానికి. ఈ ఎక్స్లేటర్ ఉంటుంది, మరి స్టెప్స్ ఉంటాయి, ఇలా వెళ్ళాలి. లేదంటే ముందుకు ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా ముందుకెళ్తే మనం టికెట్లు కూడా ఇచ్చే ప్లేస్కి ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే విష్ణు నివాస్ చుట్టూ తిరిగి టికెట్స్ దగ్గరకు వెళ్ళాల్సి వస్తుంది. అలా క్యూ లైన్స్ అనేవి పెట్టేసి ఉంటారు అనమాట. ఎందుకంటే చాలామంది వస్తుంటారని. మేము అడిగితే ఈవినింగ్ 8 నుంచి ఇస్తామండి టికెట్స్, 15,000 ఇస్తాం డైలీ అని చెప్పారు. సో ఎవరికైనా అవసరం ఉంటే ఇప్పుడు 300 టికెట్స్ మనం 2 months ముందే బుక్ చేసుకోవాల్సి వస్తుంది కదా. ఆ టికెట్స్ దొరకని వాళ్ళు డైరెక్ట్గా ఫ్రీ దర్శనానికి వెళ్తే క్యూ లైన్ ఎక్కువ ఉంటాయి అనుకున్న వాళ్ళు ఇలా టికెట్స్ తీసుకొని వెళ్తుంటారు. 1 day టైమింగ్ ఇస్తారండి. టైమింగ్ 1 to 3 hours ముందు కానీ పంపించేస్తారు, లేట్ అయినా పంపిస్తారు. కాకపోతే ఆ డేట్ అయితే కన్ఫామ్గా ఉండాలి. అక్కడ వచ్చి మిడ్ నైట్ 12కి పైన రిలీజ్ చేస్తారండి క్యూ లైన్లోకి. సో మీరు టికెట్స్ టైమింగ్ని బట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇది వచ్చి ఎంట్రన్స్ అండి విష్ణు నివాస్కి. ఇక్కడ ఫ్రీ లాకర్స్ ఉంటాయి, ఫ్రీ రూమ్స్ ఉంటాయి, ఫ్రీ ఫుడ్ ఉంటుంది, స్నానాలు చేసుకోవడానికి ఉంటుంది, ఫ్రెష్ అవ్వడానికి అన్నిటికీ ఇక్కడే ఉంటుందండి. ఏమంటే మొత్తం ఫ్రీనే ఉంటుంది. ఇలా చూడండి, ఇలా వెళ్తూ ఉంటే కొంచెం ఎంట్రన్స్ చూడండి, ఎదురుగా కోనేరు ఒకటి ఉంటుంది, బస్ స్టాప్ ఉంటుంది, తిరుమల బస్ స్టాప్ కూడా అక్కడే ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళడానికండి విష్ణు నివాస్ లోపల. నేనైతే వీడియో తీయలేదు, జస్ట్ బ్రీఫ్గా మీకు బిల్డింగ్ కోసం అని తీసాను అంతే. ఇక్కడ సైడ్కి మన క్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. చూడండి, అక్కడ బైక్ ఒక స్కూటీ పెట్టారు కదా, ఆ స్కూటీ నుంచి లోపలికి వెళ్తే మనకి క్యూ లైన్లు అనేవి ఉంటాయి అన్నమాట. క్యూ లైన్ల బిల్డింగ్ చుట్టూ తిరుక్కొని వచ్చేసి ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్తామండి. నేను అవుట్ సైడ్ నుంచి తీస్తున్నాను, ఎందుకంటే ఇది డే టైంలో కదా. డే టైంలో అయితే క్యూ లైన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే టికెట్స్ ఉండవు కాబట్టి. ఇక్కడ ఫ్రీగా ఉన్నప్పుడు తీద్దామని ఇలా తీసాను. చూడండి, అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా క్యూ లైన్స్, అక్కడ నుంచి మనం లోపలికి రావాల్సి వస్తుంది ఈవినింగ్ టైంలో అయితే. ఇలా వచ్చిన తర్వాత మీ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ తీసుకురావాలండి. ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఇస్తే మనకు టోకెన్ ఇస్తారు, మన ఐస్ అనేవి స్కాన్ చేసేసి. సో ఇక్కడ టికెట్స్ అనేవి మనం తీసేసుకుంటే మనకి టైమింగ్ అనేది అలాట్ చేస్తారు. అలాట్ చేసిన టైమింగ్ ప్రకారం మనం నైట్ 12 నుంచి అలో చేస్తారండి మనం లోపలికి వెళ్ళడానికి. సో మీరేంటంటే ఆ డే 12కి ఏ డే స్టార్ట్ అవుతుందో ఆ డే టికెట్స్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట దర్శనానికి. మ్యాక్సిమం అందరికీ ఒకే టైమింగ్ ఇస్తారు. చూసుకొని మీరు టైమింగ్ అనేది అడ్జస్ట్ చేసుకొని కింద ఏమైనా తిరుపతిలో చూడాల్సిన టెంపుల్స్ ఉంటే చూసుకొని తిరుమలకి వెళ్ళిపోవచ్చు అండి. తిరుమలలో కూడా 130 రూపీస్ ఇస్తే, ఈచ్ పర్సన్కి 130 రూపీస్ ఇస్తే పైన తిరుమలలో ఏ ఏ టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్ అనేవి మనకి ఫ్రీగా చూపిస్తారంటండి. అది ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. చూడండి, విష్ణు నివాస్ మీకు బిల్డింగ్ అవుట్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. వచ్చి తిరుమల బస్సెస్ అండి. ఇక్కడ బస్ స్టాండ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే తిరుమల వెళ్ళే వాళ్ళకి బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయన్నమాట. మీకు ఎదురుగా కనిపించేది వచ్చి రైల్వే స్టేషను, కింద సైడ్ నుంచి తీస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ మీకు టైమింగ్స్ అనేది ఏమి ఉండదు బస్సెస్కి. నైట్ మిడ్ నైట్ 2 hours మాత్రమే స్టాప్ చేస్తారు, తర్వాత అంతా 24/7 ఉంటుంది ఎప్పుడు అక్కడ, అంటే 22 hours అనమాట. ఇక్కడ చూడండి, తిరుపతి టు తిరుమల సింగిల్ జర్నీ వచ్చి 90 రూపీస్, పిల్లలకి వచ్చి 50 రూపీస్ హాఫ్ టికెట్ ఉంటాయన్నమాట అక్కడ. ఇది వచ్చి రైల్వే స్టేషన్ అండి మనకి చూడడానికి. మేము దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ తిరుమలలో మీకు చూపించడానికి ఒక వీడియో తీసాను, చిన్న షార్ట్. ఇంతే అండి మన ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో లైక్ చేయించండి. థ్యాంక్ యూ.